హైదరాబాద్ నగర వాసులు పల్లెపాట పట్టారు. దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇవాళ్టి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు కానుండటంతో నగరంలో నివాసముంటున్న పల్లె ప్రజలు వారి వారి స్వగృహాలకు పయనమవుతున్నారు. దీంతో నిన్నటి నుంచి రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇవాళ రద్దీ మరింత పెరగనుంది. వాహనాలన్నీ ఒక్కసారిగా భారీగా రావడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రోడ్డు పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే మార్గం రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద నిన్నటి నుంచి వాహనాల రద్దీ కొనసాగుతోంది. టోల్ ప్లాజాలో మొత్తం 16 బూత్లకు గాను విజయవాడ వైపు 8 బూత్లను టోల్ అధికారులు తెరిచారు. హైదరాబాద్ నగర వాసులు పల్లెబాట పట్టారు. దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇవాటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు కానుండటంతో నగరంలో నివాసముంటున్న పల్లె ప్రజలు వారి వారి స్వగృహాలకు పయనమవుతున్నారు. దీంతో నిన్నటి నుంచి రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇవాళ రద్దీ మరింత పెరగనుంది. వాహనాలన్నీ ఒక్కసారిగా భారీగా రావడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రోడ్డు పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఇక విజయవాడ వైపు వెళ్లే మార్గం రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద నిన్నటి నుంచి వాహనాల రద్దీ కొనసాగుతోంది. టోల్ ప్లాజాలో మొత్తం 16 బూత్లకు గాను విజయవాడ వైపు 8 బూత్లను టోల్ అధికారులు తెరిచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా నల్లగొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, హైదరాబాద్ నగర వాసులు పల్లెబాట పట్టినట్టుగా తెలుస్తోంది. దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా స్వగ్రామాలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇవాళ నుంచి బతుకమ్మ సంబరాలు కూడా మొదలవుతున్నట్టుగా అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా, అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి నుండి మాత్రం భారీగా వాహనాల రద్దు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, అటు ఏపీ ఇటు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో ఈ రోజు నుండి మాత్రం ప్రభుత్వ పాఠశాల కానీ అలాగే ప్రతి పాఠశాలకైతే సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ సెలవులు రావడంతో మాత్రం ఈ యొక్క అంటే హైదరాబాద్ లో ఉన్న పట్టణవాసులంతా గ్రామాలకు చేరుకునడంతో ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం వాహనాలతో కిక్కిరిస్తుంది. అయితే గత అర్ధరాత్రి మాత్రం భారీగా జాతీయ రహదారిపై వాహనాల రద్దు అయితే కొనసాగింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గూడూరు టోల్ ప్లాజా అలాగే పంతంగి టోల్ ప్లాజా చూసుకుంటే ఈ యొక్క టోల్ ప్లాజాల దగ్గర మాత్రం వాహనాల రద్దు అనేది నెమ్మదిగా కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సమయం అంటే భారీ వాహనాలు అధిక సంఖ్యలో వస్తుండడంతో టోల్ ప్లాజాల వద్ద మాత్రం నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద తొందరగా వెళ్ళడానికి మాత్రం టోల్ ప్లాజా సిబ్బంది కొద్దిసేపటి వరకు కూడా స్కానర్లు పనిచేయకపోవడంతో హ్యాండ్ స్కానర్లతో మాత్రం కార్లని అలాగే వాహనాలను మాత్రం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ యొక్క వాహనాల రద్దు అనేది ఈ రోజు భారీగా కొనసాగుతున్నట్టు అనే అదిగిన ఉంది. అలాగే చూసుకోవచ్చు, పంతంగి టోల్ మొత్తం 16 టోల్ బూత్లకు గాను 8 టోల్ బూత్లను మాత్రం విజయవాడ వైపు మాత్రం తీసే ప్రయత్నం అయితే టోల్ ప్లాజా అధికారులు చేశారు. అలాగే చూసుకోవచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ మార్క్ సంబంధించి అంటే టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు వస్తే ఎలా పంపించాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రాధిక. ఓకే, రైట్ నరేష్.
పేద విద్యార్థులకు